ఎప్పటిలాగే నేను అన్నగారి ముందు వారి అనుమతితో 2 మాటలు చెప్పటం మా ఆనవాయితీ, దయతో మన్నించాలి. శోక ఉదరులు, సుధా గర్భులు అని 2 పదాలు ఉంటాయి. వాడు వరప్రసాద్కి అర్థమై ఉండొచ్చు. శోక ఉదరులు, ఉదరం అంటే పొట్ట, శోకం అంటే కన్నీళ్ళు. మామూలు మాటలో చెప్పుకోవాలంటే కన్నీళ్ల కడుపుతో ఉండేవాళ్ళు ఉంటారు. సుధా అంటే అమృతం, గర్భం అంటే అది కూడా మళ్ళీ ఉదరమే. సుధా గర్భులు, అమృతాన్ని కడుపులో నింపుకున్న వాళ్ళు ఉంటారు. శోక ఉదరులు, సుధా గర్భులు. కన్నీళ్లతో కడుపు నింపుకున్నవాడు అమృతాన్ని అనేక మందికి పంచిపెడతాడు. అమృతంతో కడుపు నింపినవాడు కన్నీళ్ళని ఇతరులకు పంచుతాడు. అందుకని శోక ఉదరులకున్న గొప్పతనం చాలా ప్రశస్తమైంది. ఇదిగో వీళ్ళిద్దరూ శోక ఉదరులే. మనం వారి ఔన్నత్యం గొప్పది, కానీ విలియం కేరీ గారి కన్నీళ్ళు విలియం కేరీ గారికే తెలుసు. యేసన్న గారి కన్నీరు యేసన్న గారికే తెలుసు. బాగా సన్నిహితులైన వారికి తెలుసు. వారి కన్నీళ్లు వారు దిగమింగుకొని అమృతాన్ని ప్రపంచానికి పంచారు. విలియం కేరీ గారు కానీ యేసన్న గారు కానీ. కేరీ గారి బైబిల్ అనువాదాన్ని మనం అలా కొనసాగిస్తూ ఉన్నాం. యేసన్న గారి పాటలు అలా నడుస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు అంటే ఒక 40 ఏళ్ల క్రితం లేకపోతే 30 ఏళ్ల క్రితం ప్రధాన సంఘాల వాళ్ళు యేసన్న గారి పాటలు పాడేవాళ్ళు కారు. కానీ యేసన్న గారి పాటలు లేకుండా ఏ సంఘం లేదు ఇవాళ. అది వారి కన్నీటి ద్వారా వారి పంచిన అమృతం. అయితే నా మాట ఏంటంటే, నేను అసలు 2 పాటలు పాడదాం అనుకున్నా కానీ సమయం లేదు. అంటే 2 వచనాలు, దాన్ని వదిలేస్తున్నాను. వీళ్ళు చరిత్ర అంటే నెత్తికి తెచ్చుకునే చరిత్ర విలియం కేరీ గారు కానీ యేసన్న గారే. కానీ వర్తమానంలో కూడా శోక ఉదరులు ఉంటారు. నేను అనుకుంటున్నాను అబ్రహాం అన్న గారు కూడా శోక ఉదరులే. వారు ఏమన్నా, నన్ను ఏమనుకున్నా వారి కన్నీరు వారికే తెలుసు. కానీ వారి కన్నీరు ఎందరికి అమృతాన్ని పంచుతుందో ఆ అమృతాన్ని రుచి చూచిన వాళ్ళకే తెలుసు, అనుభవించిన వాళ్ళకే తెలుసు. మన యూపీఎఫ్ అలాంటి సుధా అమృతాన్ని తీసుకున్నది మనం యూపీఎఫ్. నేను వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ఆ అమృత భాండాన్ని నేను కూడా పొందుతూ ఉన్నాను. కనుక వారి శోక ఉదరాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అలాగే క్షమించాలి, నేను శోక ఉదరం అనేది అది చాలా గొప్పది. దానిలో నుంచి అమృత జలాలు వస్తాయి. అసలు మంచి పాటలు ఉన్నాయి కానీ టైం లేదు. అందువలన అన్నగారు వారి చిందించే ఇది వర్తమానం. ఇది వారిద్దరూ చరిత్ర. అబ్రహాం అన్నగారు మనకు వర్తమానంలో వారి అమృత బిందువులన్నింటినీ మనం ఆస్వాదించుదుముగాక. ఆమేన్. శ్రేష్టమైనటువంటి మాటలు తెలియచేసినటువంటి ఆచార్య రవిప్రసాద్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చి ఉంటున్నాం. దేవుని యొక్క మాటలు మనకు అందించవలసిన ఈ సమయాన్ని అన్నగారికి, అబ్రహాం అన్నగారికి అప్పగిస్తున్నాం. చప్పట్లు కొడుతూ అందరూ అన్నగారిని ఆహ్వానించుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ ప్రభు పేరట నిండు మనసుతో వందనాలు. వేదికను అలంకరించిన దైవ సేవకులందరూ కూడా నిండు మనసుతో వందనాలు. రవీణ గారికి వందనాలు తెలియచేస్తున్నాను. విద్యాసాగర్ అన్న గారికి కూడా వందనాలు తెలియచేస్తున్నాను. వేదిక మీద సేవకులందరికీ నిండు మనసుతో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. 2 గొప్ప దైవ సేవకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ విలియం కేరీ గారి డేని అండ్ దైవజులు యేసన్న గారి యొక్క
మహిమ ప్రవేశ దినాన్ని రెండిటిని మనం జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న మరి దైవ సేవకుల సహవాసాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఈ సహవాసాన్ని, ఈ ఫెలోషిప్ని దీవించి ఆశీర్వదించి మహిమకరంగా ప్రగతి పదంలో ప్రభు నడిపించునుగాక. హల్లెలూయా. ప్రభు వచ్చేంత వరకు ఈ పరంపరను ఇలాగే కొనసాగించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఉన్నా లేకపోయినా ఆ తర్వాత జనరేషన్ ఇలాంటి ఈ మంచి కార్యక్రమాన్ని ఆరంభించిన ఈ పనిని ముందుకు కొనసాగించడానికి మరి రాబోతున్న తరాలకి దేవుడు విశేషమైన కృపనిచ్చి నడిపించునుగాక. హల్లెలూయా. రవి గారు చాలా చక్కని మాటలు, రవిప్రసాద్ గారు చాలా చక్కని మాటలు చెప్పారు. మంచి మాటలు ఎల్లప్పుడూ కొద్దిగానే ఉంటుంది. నేను ఎప్పుడు విందామనుకుంటాను కొద్దిసేపు అయిన మాట, కానీ చాలా క్లుప్తంగా కొద్ది మాటలే చెప్తూ ఉంటారు. విలువైనవి ఎప్పుడు కొద్దిగానే ఉంటుంది. ప్రైజ్ అలాడ్. సో చాలా శ్రేష్టమైన మాటలు. నేను విన్న ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని వారు తెలియచేస్తూ ఉంటారు. అది మనకెంతో ఆదరణ, ఉత్సాహం, క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. అలాంటి ఒక గొప్ప జ్ఞానం, జ్ఞాని మౌని అంటారు. జ్ఞానవంతులు మౌనంగా ఉంటారు. కొంతమంది ఎక్కువగా మాట్లాడాలని ఆశిస్తూ ఉంటారు. జ్ఞానవంతుల మాటలు చాలా కొద్దిగా ఉంటుంది. గొప్ప జ్ఞాన సంపద ఉంది రవి గారి దగ్గర. అవన్నీ బయటికి తీయాలి మనం. ఏదైనా మంచి బుక్ రాయండి అన్న, బాగుంటుంది ఫ్యూచర్లో. మంచి పుస్తకం అంటే చాలా గొప్ప సంపద ఉంది. అది అలాగే నశించిపోకూడదు. అది ప్రజలందరికీ రావాలి. ప్రభు మీకు సహాయం చేయాలి. పుస్తక రూపంలో దాన్ని బయటికి తీసుకొస్తే అందరికీ ఉపయోగపడుతుంది, నాకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి మంచి మాటలు, చాలా శ్రేష్టమైన మాటలు, గతంలో మనం ఎన్నడూ వినని మాటలు వాళ్ళ దగ్గర దేవుడు ఆ ప్రత్యక్షతను వారికి ఇచ్చారు. అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను.